హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ ఇవాళ అయితే మంచి కస్టర్డ్ అండి, ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా. సో అదైతే ఇవాళ ఇంట్లోనే చేశాను. జనరల్గా ఏంటి అంటే తినాలి అనిపించడంతోనే స్విగ్గీనో జొమాటోనో అనిపిస్తుంది, ఆర్డర్ చేసేసుకుంటాం కదా. సో అలా కాకుండా ఇవాళ ఇంట్లోనే చేసుకొని తిందాము అన్నట్టుగా అయితే అనుకున్నాను. చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ ఫస్ట్ అయితే నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అవి కొంచెం మంచిగా మరిగేలాగా చేసుకోవాలి. మొత్తం మరిగిన తర్వాత ఏంటి అంటే ఇగో చూస్తున్నారు కదా. సో ఇలా కొంచెం థిక్ అవుతుంది, దాంట్లోకి కొంచెం షుగర్ వేసేయాలి. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడే షుగర్ కరుగుతుంది కదా. సో అలా అని చెప్పేసి షుగర్ వేసేసుకొని షుగర్ కరిగించేంతవరకు కలిపేసుకోవాలి. అండ్ కలిపేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం ఫ్రూట్ కస్టర్డ్ ఉంటుంది కదా, జనరల్గా అన్ని సూపర్ మార్కెట్స్లో బయట దొరుకుతుంది. సో నేను విక్కీ ఫీల్ వాళ్ళదైతే తీసుకున్నాను. అది ఒక స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపి ఇలా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ కొన్ని వేసేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇది కొంచెం ఇలా పౌడర్ కొంచెం గట్టిగా ఉంటుంది. స్మెల్ మాత్రం భలే వస్తుందండి, వెనీలా ఎసెన్స్ కదా. సో స్మెల్ సూపర్ వస్తుంది. సో ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం పాలలోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా గట్టి పడిపోతుంది అనమాట. సో ఇంకా మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా గట్టిగా అయిపోతుంది. అండ్ నేనైతే ఒక మ్యాంగో, బనానా, గ్రేప్స్ అండ్ కర్బూజా ఉంటుంది కదా, సో అవైతే కట్ చేశాను. మన ఇష్టమైన ఫ్రూట్స్ మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఇంకా కస్టర్డ్ వేసేసుకొని ఫ్రూట్స్ ఇలా వేసేసుకొని అది మిక్స్ చేసేసుకొని తిన్నాను. నేను జనరల్గా చేస్తే కొంచెం ఏమంటారు వాటరీలా చేస్తాను, బట్ దిస్ టైం ఏంటంటే కొంచెం థిక్గానే వచ్చింది. ఇట్లానే ఉంటుందండి జనరల్గా బయట. సో కొంచెం ఫ్రిడ్జ్లో మంచిగా చిల్ అయ్యేంత వరకు పెట్టేసి కూల్ ఫ్రూట్ సలాడ్, దట్ టు సమ్మర్లో. ఈవెన్ ఇది ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా సూపర్బ్ ఉంటుందండి. ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్బ్ వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.